Government Medical College, Suryapet. I'm happy and I'm proud, and I wish all the young men and women who are today becoming doctors and stepping out into a new world. సూర్యాపేట జిల్లాకి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావడం, మరి ఇంత మంచి స్థాయిలో అభివృద్ధి కావడం మనందరికీ గర్వకారణం, అందరికీ సంతోషకరం. I want to assure the principal, the vice chancellor, the faculty and the students, our government will continue to strengthen all government medical colleges such as this one in Suryapet. My principal garu adiganu, what is the infrastructure that the faculty and the students require? She said that for the college they are asking, they are requesting the government for a 1,000-seater auditorium for 1 crore and 2 buses. I am happy to announce that I will get a 1,000-seater auditorium sanction and 2 buses sanctioned for your college. ఈ విషయంలోనే కాదు, in every issue I will do my best, both as a minister and as an MLA from this district, to strengthen and raise the standards of Government Medical College Telangana, Suryapet, to the highest possible levels. To the principal and the faculty, I assure you, whatever you require support from the government, both in terms of infrastructure, more disciplines, more facilities, whatever help you require from the state or central government, we are with you, madam. Definitely, we will work together to make the Government Medical College Suryapet one of the best in the country. And for all of you young doctors who are passing out today, today is a very, very special day for you. As you pass out of this college, you will step into this world as doctors. I only wish to remind you of your sacred duty. మీ పవిత్ర బాధ్యతని మీరు ఏనాడు మర్చిపోవద్దు. భారతదేశంలో ప్రతి 834 మందికి ఒక డాక్టర్ ఉంటాడు. మరి మీ భుజస్కంధాలపై ఎంత బాధ్యత ఉందో మీరు గమనించాలి. తప్పనిసరిగా మీ ఫ్యూచర్లో, మీ కెరియర్లో మీరు మంచి డాక్టర్స్ గా ఇవాల్వ్ అవుతారని, మీ పరిజ్ఞానం పెంచుకుంటూ, మీ ఎక్స్పీరియన్స్ పెంచుకుంటూ సమాజానికి అన్ని విధాలుగా మీరు సేవలు అందిస్తారని చెప్పి నా సంపూర్ణ విశ్వాసం. టు దోస్ డాక్టర్స్ హు ఆర్ పాసింగ్ అవుట్, ఐ విష్ యూ ద వెరీ బెస్ట్, అండ్ we are here. Whatever way you require our support in the future, you are welcome to contact us and we'll do our best. For those students, for the other 4 years who are here, I once again assure you that meeru memu kalisi together, let us work towards making the Suryapet Government Medical College as one of the best in the country. Thank you for inviting me. Good luck. God bless. ఆనాడున్న జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఇతర అధికారులతో కూడా మాట్లాడి, పట్టణంలోనే ఉండాలి మెడికల్ కళాశాల అన్నప్పుడు, హాస్పిటల్ అన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి, ఇది నేను చదువుకున్న డిగ్రీ కళాశాల, ఈ కళాశాల జాగా మెడికల్ కాలేజీ రావడం ఇంకా సంతోషం అని చెప్పి వెంటనే ఎగ్జిబిషన్ గ్రౌండ్ సొసైటీ వారిని కూడా సంప్రదించి వారిని ఒప్పించి కళాశాల జాగాను కొనడానికే తీసుకొని పర్మనెంట్గా ఉండాలి కాబట్టి ఆనాడు అందుబాటులో ఉన్న నిధులతోని కళాశాలను మనం నిర్మాణం ప్రారంభం చేసుకొని ఎంసీఏ వచ్చినట్టు మనం వాళ్ళని కూడా సంతృప్తిపరిచి కళాశాలను ప్రారంభం చేసుకున్నాం. మరి 5 సంవత్సరాలు చాలా విజయవంతంగా ఒక మంచి పేరు తెచ్చుకునే పద్ధతుల్లో కళాశాలను కూడా మనం ముందు నడుపుకున్నాం. ప్రిన్సిపల్ గారు కూడా, చాలా గారు కూడా పిల్లల్ని తన సొంత బిడ్డలాగా చూసుకొని ఏ సమస్యలున్నా ప్రతి సందర్భంలో నా దగ్గరికి వచ్చి ప్రభుత్వం నుంచి ఇవ్వలేని ఉంటే కూడా మీరు ఏదైనా వేరే పద్ధతుల్లో సాయం చేయాలి అని చెప్పి
సొంతంగా మీ పాకెట్లో నుంచి అయినా పైసలు ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసి మరి కళాశాలను నడపడానికి ముందు తీసుకోవడానికి శాయశక్తులు కృషి చేశారు. మరి ప్రధానంగా వారిద్దరు సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు ఆ రోజున వారిద్దరి కృషి కళాశాలను విజయవంతంగా 5వ సంవత్సరం తీసుకురావడంలో ఇవాళ పీజీ కోర్సులు కూడా వచ్చినాయి. దాదాపు 25కు పైగా పీజీ సీట్లు కూడా వచ్చి ఉన్నాయి. మరి ఆ రకంగా ఒక మంచి కళాశాలను ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాదు కరోనా సందర్భంలో అద్భుతమైన సేవలు అందించి నన్ను హైదరాబాద్లో ఎవరైనా కరోనా వచ్చిన సందర్భంలో మీరు యశోదకి ఏమైనా రికమెండ్ చేస్తారా, అపోలోకి రికమెండ్ చేస్తారా, మమ్మల్ని ఏదో ఒక హాస్పిటల్లో చేర్పించండి అని ఫోన్ చేస్తే నేను వాళ్ళకి ఎవరికి రికమెండ్ చేయను, కానీ నేను ఒక్కటి రికమెండ్ చేస్తా, సూర్యాపేట గవర్నమెంట్ మెడికల్ కళాశాల హాస్పిటల్కి వస్తే మాత్రం మిమ్మల్ని బ్రతికించి పంపిస్తా, మిమ్మల్ని ప్రాణాలతో పంపిస్తా, నాది బాధ్యత అని చెప్పి ఆ రకంగా తీసుకొచ్చి బ్రహ్మాండమైన సేవలు అందించడం మనకు దానికి సంబంధించి మనం అవార్డు కూడా పొందినాం జాతీయంగా. ఆ రకంగా మనం కళాశాలకు కావచ్చు, కళాశాల అనుబంధంగా ఉన్న హాస్పిటల్ కావచ్చు మంచి సేవలు అందించి మనం ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఉన్న మంచి కళాశాలల్లో ఒకటిగా ఎక్కువ మంది ఇక్కడ ఆప్షన్ పెట్టుకునే పద్ధతిలో మాకు సూర్యాపేట మెడికల్ కళాశాలలో సీట్ కావాలి అని చెప్పి ఆప్షన్ పెట్టుకునే పద్ధతుల్లో ఈ కళాశాలను మనం తీర్చిదిద్దుకున్నాం. మరి తప్పకుండా ఈ పేరుని ఇట్లే కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేయాలని మంత్రి గారు కూడా ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నేను గత కలెక్టర్ కానీ ఈ కలెక్టర్ గారు కానీ చెప్పిన మెడికల్ కాలేజీకి సంబంధించి ఏ అవసరాలు ఉన్నో మీకు తప్పకుండా మంత్రి గారి దగ్గరికి పోండి, వారు వివరించండి, టైం తీసుకొని తప్పకుండా సాయం చేస్తారు. ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి వారికి తెలుసు. ప్రత్యేకించి మెడికల్ కళాశాలలకు ఉండే విలువ ఏంది, దాని ఇంపార్టెన్స్ ఏందనేది వారికి తెలుసు. కాబట్టి తప్పకుండా వారి నుంచి సహకారం లభిస్తుంది. ఆ రకంగా మీరు చేయాలి, నిలబెట్టుకోవాలమా దీన్ని అని చెప్పి వారు కూడా నేను సూచన చేసిన. మరి మంత్రి గారు కూడా అడిగింది కూడా ప్రతిదీ కూడా సాయం చేస్తూ ఈ కళాశాలను పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈరోజు ఎవరైతే గ్రాడ్యుయేషన్ పొందుతున్నారో ఈ రోజు నుంచి పూర్తి స్థాయి డాక్టర్లుగా టర్న్ అవుతున్నారో, విద్యార్థుల నుంచి డాక్టర్లుగా టర్న్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి కూడా వారి తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా మీరు ప్రభుత్వం మీ నుంచి ఏం ఆశించి ఈ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి అతి గొప్ప వృత్తిగా సమాజంలో ఉన్న అతి గొప్పనైన వృత్తిగా ఉన్న ఈ డాక్టర్స్ వృత్తిలోకి రావడానికి మీకు అవకాశం ఇచ్చిందో ప్రభుత్వం యొక్క ఆశయాల్ని అర్థం చేసుకొని మీరందరూ కూడా మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకోవాలని, సమాజానికి మంచి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ సెలవు.